ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. టీటీడీ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో అడగండి. వాటిని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఛానల్ చాలా వరకు చూస్తున్నారండి, ధన్యవాదాలు. బట్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేస్తే మీలాంటి వాళ్ళకి మరింత మందికి నేను చేసే వీడియోస్ చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ముందుగా చాలామంది ఏంటంటే నన్ను కామెంట్స్ రూపంలో జూన్ నెలకు సంబంధించిన టీటీడీ దర్శనం టికెట్స్ ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి. ఓకే, మనకి దాదాపుగా ఏంటంటే జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్లైన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఆన్లైన్ టికెట్స్ అన్నీ కంప్లీట్గా బుక్ అయిపోయాయండి. ఇంకా ఎటువంటి మార్గం మనకు లేదు. కాకపోతే మనకి టూరిజం కోటాలో, ఏపీఎస్ఆర్టీసీ టూరిజం కోటాలో మనకి ఆన్లైన్ టికెట్స్ అనేది కొన్ని డేట్స్కి ఇంకా అవైలబిలిటీ ఉన్నాయి. వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీరు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ మీరు ఏ ఊరు నుంచి వెళ్తున్నారో మేజర్ సిటీస్ నుంచి మాత్రమే మనకి టికెట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మేజర్ సిటీస్ నుంచి మాత్రం ట్రై చేయండి. లైక్ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఈ టైపు చూసుకోండి మీరు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే విజయవాడ అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ తిరుపతి, తిరుపతి అని ఇస్తున్నానండి. అలాగే ట్రావెల్ డేటు ఇస్తాడు. నేను ఎగ్జాంపుల్కి ఏంటంటే జూను 24 తర్వాత మనకి టికెట్స్ అనేది ఉన్నాయండి. నేనేం చేస్తానంటే జూన్ 26వ తేదీ బుధవారం అనేది నేను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ టైమింగ్స్లో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళే బస్సులు అనేది మనకు చూపిస్తున్నాడు. నేను ఈవినింగ్ షెడ్యూల్, నైట్ షెడ్యూల్ అనేది చూస్తున్నాను. ఇక్కడ చూడండి, 9 o'clockకి సూపర్ లగ్జరీ బస్సు ఉందండి. దాంట్లో ఇంకా 13 సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లేఅవుట్ అనేది అడుగుతుంది. లేఅవుట్లో చూడండి, స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అవైలబుల్ దర్శనం లార్డ్ వెంకటేశ్వర తిరుమల ఆర్ అవైలబిలిటీ దిస్ సర్వీస్ యూ క్యాన్ బుక్ నౌ అని ఇచ్చాడండి. అంటే ఈ టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే 300 రూపీస్ టికెట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. లార్డ్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి అక్కడ మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ఈ బస్సు లేఅవుట్లో మనకి ఈ ఖాళీగా ఉన్న సీట్స్లో మీరు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో అది క్లిక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 2 టికెట్స్ అనేది నేను పెడుతున్నాను. 2 టికెట్స్ పెడితే ఏంటంటే రఫ్లీ ఏంటంటే ఓన్లీ బస్ టికెట్స్ వరకు 1522 రూపాయలు, అంటే ఇద్దరు మనుషులకి కలిపి 1522 రూపాయలు అనేది మనకు చూపిస్తున్నాడు. మనకి ట్యాక్సీలో అన్నీ కలిపి దాదాపుగా ఏంటంటే ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు పడుతుందండి. 900 నుంచి 1000 రూపాయల మధ్యలో పడుతుంది. ఓకే, ఈ విధంగా చూసుకున్న తర్వాత ప్లస్ 300 మన దర్శన టికెట్స్ కూడా అందులో యాడ్ అవుతాయి. అంటే దాదాపుగా 1300 నుంచి 1400 దాకా మనకి ఒక పర్సన్కి అనేది పడుతుంది. చూడండి, ఇక్కడ కింద రాగానే టీటీడీ దర్శనం డీటెయిల్స్ ప్లీజ్ సెలెక్ట్ ద డేట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేసుకోండి. ఇక్కడే మనకి 26వ తేదీ, 27వ తేదీ, అంటే మనం 25వ తేదీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మన దర్శనానికి ఏం చేశాడు, 26వ తేదీ, 27వ తేదీ రెండువి చూపించడం జరిగింది. నేను 26వ తేదీ చెక్ చేస్తున్నానండి. జూన్ 26వ తేదీ జస్ట్ క్లిక్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 స్లాట్స్ అనేది చూపించాడు. ఓకే, సాయంకాలం 4 గంటల స్లాట్, అలాగే మధ్యాహ్నం 1 గంట స్లాట్ అనేది చూపించడం జరిగింది. దాంట్లో క్లిక్ చేస్తే ప్రైస్ 320 రూపాయలు చూపిస్తున్నాడు అండి. ఓకే, సాయంత్రం 4 గంటల స్లాట్ క్లిక్ చేయగానే అక్కడ చూడండి స్లాట్ టైమింగ్స్లో మనకి ఎటువంటి టికెట్స్ అనేవి అవైలబిలిటీ లేవు. ఎప్పుడండి, జూన్ 26వ తేదీ. అలాగే మధ్యాహ్నం 1 గంట టైము క్లిక్ చేశానండి. దాంట్లో కూడా మనకి ఎటువంటివి లేవు. ఓకే, అగైన్ నేను ఏం చేస్తున్నానంటే డేట్ మారుస్తున్నాను. జూన్ 27వ తేదీకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, సెర్చ్ క్లిక్ చేయగానే చూడండి మళ్ళీ సేమ్ స్లాట్ సాయంత్రం 4 గంటలకి మధ్యాహ్నం 1 గంటకి ఇచ్చాడు. సాయంత్రం 4 గంటల స్లాట్ క్లిక్ చేస్తే ఇంకా 49 టికెట్లు అనేది మన స్వామి దర్శనానికి అవైలబిలిటీగా ఉన్నాయండి. శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఇంకా 49 టికెట్లు సాయంత్రం 4 గంటల స్లాట్లో, అలాగే మధ్యాహ్నం 1 గంట స్లాట్కి అయితే కానీ కంప్లీట్గా అక్కడ కూడా బుక్ అయిపోయాయండి.
ఓకేనా. ఈ విధంగా ఏంటంటే మనం డేట్ వైజ్గా సెర్చ్ చేసుకుని జూన్ నెలలో కూడా ఇంకా స్వామిని దర్శనం చేసుకోవడానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీని నుంచి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పగలిగాను అంటే కనుక అది స్వామి కృప వల్ల చెప్పగలుగుతున్నానండి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు సపోర్ట్ ఇచ్చినట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ టీటీడీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందుబాటులో నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా జూన్ నెలలో కూడా కొన్ని డేట్స్ అనేది మనకి ఇంకా అవైలబిలిటీగా ఉన్నాయండి. జూన్, జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించిన టీటీడీ దర్శనం టికెట్స్ మనకి టూరిజం కోటాలో ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీలో కానీ ఇంకా అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ విధంగా ఏంటంటే మీరు టీటీడీ దర్శనం చేసుకోవడానికి, స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇంకెన్నో అవకాశాలు ఉన్నాయి. ఓకే, దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రలు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.